కామం నీ లోపలే దాగ ఉన్న శత్రువు. కామం అంటే చెడు కాదు, ఇష్టమనే అర్థం. ఏ దానిమీదైనా మనస్కు ఇష్టం కలిగితే దాన్ని కామం అంటారు. కామం మనసు నియంత్రణ కోల్పోతే మొదట దెబ్బతిన్న భావన అదే. అది మొదట చిన్న కోరికగా మొదలవుతుంది, తర్వాత మనసంతా ఆక్రమించడం మొదలు పెడుతుంది. కామం పెరిగితే ఆలోచనల్లో గందరగోళం పెరుగుతుంది. ఆ గందరగోళం పెరిగితే నిర్ణయాలు తప్పిపోతాయి. మనస్సు ముందుండాలి, కోరికలు వెనక నడవాలి. కామం ముందుకు రాగానే మనస్సు బలహీనమవడం మొదలవుతుంది. కోరికలు రావడం సహజం, కాని వాటికి మనమీద హక్కు ఇవ్వడమే ప్రమాదం. ఆలోచించకుండా తీసుకున్న కోరిక ఆధారిత నిర్ణయాలు జీవితాన్ని తప్పు దారుల్లోకి తీసుకెళ్తాయి. ఎంత కోరిక వచ్చినా ఒక్కసారి ఆగా ఆలోచించడం చాలా అవసరం. మనస్సు మీద నియంత్రణ కలిగితే కామం కూడా నీ నియంత్రణలోనే ఉంటుంది.